హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పేరు నాని మనందరికి తెలుసు. వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా తన ప్రస్థానం చాలా గొప్పది. బందర్ పోర్ట్ తీసుకొచ్చారు. అదేవిధంగా మచిలీపట్నాన్ని అద్భుతంగా పరిపాలించారు పేరు నాని గారు. అంత మంచి పేరు ఉంది ఆయనకి. అటువంటి మంచి పేర్లు ఉంటే కూటమి ప్రభుత్వానికి నచ్చదు. ఎందుకంటే అక్కడ మంచి పేరుంటే టీడీపీ వాళ్ళని ఎవడు తేకడు కాబట్టి. సో పేరు నాని చరిష్మాని చెరిపేసే ప్రయత్నం ప్రతి నిత్యం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం పైన రేషన్ బియ్యాన్ని అమ్ముకున్నారని, అదని ఇదని అనేకమైనటువంటి కేసులు పెట్టి అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు. వాళ్ళ భార్య పైన కేసు పెడితే కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆవిడని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇలా నానా విధాలుగా టార్చర్ అయితే చేస్తూనే ఉన్నారు. అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు. మొన్నటికి మొన్న పోసాని కృష్ణమురళి బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఇంకెవరు కావాలి సెన్సేషన్ అంటే ఉన్నది మా ఈయనే మాత్రం. సో కాకినాడ పోర్టులో బియ్యం తరలించిన ట్రిబ్యునల్ కేసు పెట్టలేదు. కాకినాడ పోర్టులో బియ్యాన్ని తరలించినా కూడా ట్రిబ్యునల్లో కేసు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు కోసమే మా పైన క్రిమినల్ కేసులు పెట్టారు అంటూ పేరు నాని గారు చెప్పడం జరిగింది. అయితే అసలు విషయాన్ని క్లియర్ గా నేను చెప్పాలని చూస్తూ ఉన్నా. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిన, మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టినా భయపడేదే లేదంటూ మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేరి వెంకటరామయ్య అంటే నాని స్పష్టం చేశారు. బందర్లో తన నివాసం వద్ద ఆయన మంగళవారం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవస్థల్ని మొత్తాన్ని ప్రజలకు మేలు చేసే విధంగా వినియోగించకుండా రాజకీయంగా వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేసేందుకే వాడుతుందని విమర్శించారు. బియ్యం సరఫరా కేసులో తమకే పాపం తెలియదని, పోలీసులు, న్యాయ వ్యవస్థ ఇప్పటికే ప్రభుత్వంలో జరిగిన నష్టానికి రెట్టింపు మొత్తం చెల్లించినప్పటికీ ఇంకా వేధింపులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారంటూ ఆయన పేర్కొన్నారు. గతంలో ఏదైతే బియ్యం అక్రమంగా వెళ్ళిపోయినాయి, మిస్ అయినాయి, వాటికి డబుల్ పేమెంట్ చేయడం జరిగింది. అది గోడౌన్ రూల్. వీళ్ళకున్న గోడౌన్లో బియ్యం మిస్ అయితే దానికి డబుల్ పేమెంట్ చేయాలి, రూల్. అది రూల్ అయిపోయింది, ఆ కేసు క్లోజ్ అయిపోయింది. మళ్ళీ వేధింపులకి దిగుతున్నారంటూ పేరు నాని గారు చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకు దిగుతున్నారు అనేది కూడా క్లియర్గా కోర్టులో వారు మోపిన చట్టం ఈ కేసులు చెల్లదంటూ న్యాయమూర్తులు చెప్పినప్పటికీ వేధింపులే లక్ష్యంగా హైకోర్టులో తమ భార్య బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. సిగ్గుండాల. ఆల్రెడీ అది చెల్లదని చెప్పేసినంత మళ్ళీ పిటిషన్ వేయటంలో ఉద్దేశం ఏంటి? కక్ష సాధింపే కదా. అలాగే ఉంటది అన్నాడు వీళ్ళ పని. క్రిమినల్ కేసులు ఎలా వేస్తారు? పౌర సరఫరా శాఖ ఏర్పడినప్పటి నుంచి బియ్యం సరఫరాలో జరిగిన అక్రమాలపై 6A కేసులు నమోదు తప్ప ఇంతవరకు ఎవరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయలేదని పేరు నాని అన్నారు. సాక్షాత్తు పౌర సరఫరా శాఖల మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో 20,000 టన్నుల బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటూ పట్టుకున్నప్పుడు కూడా 6A కేసు తప్ప క్రిమినల్ కేసులు పెట్టలేదు అని గుర్తు చేశారు. కేవలం తమను వేధించడం కోసం కక్షతో దిగదాడుతూ రాజకీయాలు చేస్తూ కేసులు పెడుతున్నారంటూ దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో వేధింపులపై చేయి సాధిస్తాం. తమ కుటుంబం అంతా జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీని వీడే లేదు. దానికి నా భార్య కూడా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలంటూ చెప్తున్నారంటూ పేరు నాని చెప్పడం జరిగింది. నిజానికి వాస్తవం చెప్పాలంటే ఈ బియ్యం సరఫరా ఇటువంటి కేసుల్లో క్రిమినల్ కేసులు లేనే లేవు. అసలు అది చట్టరీత్యా ఫెయిల్యూర్. క్రిమినల్ కేసులు పెట్టకూడదు. ఆ 6A కేసులో పెడతారు, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపిస్తారు. ఏదైతే బియ్యం మిస్ అయిందో దానికి డబుల్ ఛార్జెస్ కడతారు, అయిపోయింది. అప్పటితో కేసు క్లోజ్. ఇది ఏ చట్ట పరిధిలోకి రాదు. బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎవడో కూడా తింటాడు కాబట్టి ఈ కేసులకి ఆ వెసులుబాటు ఉంది. సో ఇటువంటి వెసులుబాటు ఉన్న కేసుల్లో క్రిమినల్ కేసులు పెడతాం. పేరు నాని కుటుంబాన్ని ఈ రేంజ్ లో టార్చర్ చేయడం అనేది కేవలం కక్ష సాధింపు చర్య. ఎన్ని కక్ష సాధింపు చర్యలైనా చేసుకోండి, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఏమైనా చేయండి, నేను నా కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెళ్ళమని ఇటు పేరు నాని గారు కంటోపాటగా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.